కోలీవుడ్లో సుచి లీక్స్ గొడవ మళ్లీ మొదలైంది. రోజుకొక సెలబ్రిటీ గురించి ఏదో వార్త వైరల్ అవుతూనే ఉంది. 2017లో కోలీవుడ్ని ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశంగా సుచి లీక్స్ వైరల్ అయింది. ప్రముఖ సింగర్ సుచిత్ర సుచి లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో చాలా మంది ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను విడుదల చేస్తూ తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుద్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల తర్వాత సుచిత్ర మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ధనుష్, ఐశ్వర్య, త్రిష గురించి పలు విషయాలు తెలుపుతూ రచ్చ మొదలుపెట్టింది. తాజాగా కమల్ హాసన్పై సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. కమల్ హాసన్ ట్రాన్స్జెండర్ అంటూ బాంబు పేల్చింది. తమిళ బిగ్ బాస్ హోస్ట్గా కమల్ కొనసాగిన విషయం తెలిసింది. గత సీజన్లో విక్రమ్ సినిమాతో పాపులర్ అయిన మాయ కంటెస్టెంట్గా పాల్గొంది. కమల్తో పాటు మాయ కూడా ట్రాన్స్జెండర్ అయి ఉంటారని సుచిత్ర తెలిపింది. ఆయనకు చుడీదార్ కుర్తా అంటే ఎంతో ఇష్టమని తెలిపింది సుచిత్ర. బిగ్ బాస్ సీజన్ 4లో సుచిత్ర కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. కమల్ విషయంలో రీసెర్చ్ చేసే ఈ విషయాలు చెబుతున్నానంటూ సుచిత్ర పేర్కొంది. ఓ ఇంటర్వ్యూలో ఒక ట్రాన్స్జెండర్తో కలిసి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కమల్ హాసన్ విశ్వరూపం సినిమాలో క్లాసికల్ డాన్స్ చేస్తున్న సమయంలో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ట్రాన్స్జెండర్స్ మాదిరిగానే ఉంటాయని గుర్తు చేసింది సుచిత్ర. అందులో కూడా కమల్ వైట్ డ్రెస్తో పాటు చుడీదార్ లాంటి డ్రెస్ ధరిస్తారని తెలిపింది. కమల్ నిజ జీవితంలో కూడా ఎక్కువగా అలాంటి దుస్తులే వేసుకుంటారంటూ కామెంట్ చేసింది. సుచిత్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కమల్ వ్యక్తిగతంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆయన ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. మీడియా వాళ్ళు కూడా ఆమెతో ఎలాంటి ఇంటర్వ్యూస్ నిర్వహించకండి అంటూ కమల్ ఫ్యాన్స్ కోరుతున్నారు.